హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించిన ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఈ రోజు విడుదల కాబోతోంది. మరి ఏపీ డిఎస్సి వెబ్సైట్ లో ఈ రోజు ఉదయం 9:30 తర్వాత మరి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది విడుదల కాబోతోంది. మరి ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ను మీరు ఏపీ డిఎస్సికి సంబంధించిన వెబ్సైట్ లో చూసుకోవచ్చు, లేదంటే మీ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం లేదా వెబ్సైట్ లో, అలాగే జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం వద్ద కూడా మీరు మెగా డిఎస్సికి సంబంధించిన ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ను చూడవచ్చు. మరి ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఈ రోజు రాబోతున్నటువంటి నేపథ్యంలో మెగా డిఎస్సి లో సెలెక్ట్ అయ్యేటటువంటి అభ్యర్థులంతా కూడా మరి ఎంతో ఉత్కంఠంగా ఈ రోజు ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. నేడే మెగా డిఎస్సి ఎంపిక జాబితాలు, సుమారు 16,000 మందికి ఉద్యోగాలు, మిగిలిపోయిన పోస్టులు 300కు పైనే. 19వ తేదీన అమరావతిలో మెగా డిఎస్సి సభ, 22 నుంచి 29 వరకు కొత్త టీచర్లకు శిక్షణ, దసరా సెలవుల అనంతరం విధుల్లోకి. నేడే మెగా డిఎస్సి ఎంపిక జాబితాలు, సుమారు 16,000 మందికి ఉద్యోగాలు. మెగా డిఎస్సిలో కీలకమైన ఉద్యోగ ఎంపిక జాబితాలను పాఠశాల విద్యాశాఖ సోమవారం ప్రకటించనుంది. ఎవరెవరు ఉద్యోగాలకు ఎంపికయ్యారు అనే పేర్లతో తుది ఎంపిక జాబితాలు విడుదల చేయనుంది. వీటిని జిల్లాల కలెక్టర్లు, డిఈఓల కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతారు. అలాగే https://apdsc.apcfss.in అనే వెబ్సైట్ లో కూడా అప్లోడ్ చేస్తామని డిఎస్సి 2025 కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. కాగా నోటిఫికేషన్ లో పేర్కొన్న 16,347 పోస్టులకు గాను సుమారు 300కు పైగా మిగిలిపోనున్నట్లు తెలిసింది. దాదాపు 16,000 మంది అభ్యర్థుల పేర్లను ఎంపిక జాబితాలో ప్రకటించనున్నారు. పలు మేనేజ్మెంట్లలో కొన్ని సామాజిక వర్గాల్లో అభ్యర్థులు లేకపోవడంతో ఈ పోస్టులు మిగులుతాయి. తొలుత 600కు పైగా పోస్టులు మిగిలే పరిస్థితి ఏర్పడగా మిగిలిన పోస్టులను వీలైనంత మేర తగ్గించేందుకు 7 విడతల్లో అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. ఆ అభ్యర్థులు ఏమైనా కారణాలతో తిరస్కరణకు గురైతే ఆ తర్వాత మెరిట్ లో ఉన్న వారిని ఈ నెల 13 వరకు సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. దీంతో చివరికి దాదాపు 16,000 పోస్టులకు అభ్యర్థులు ఎంపికై ఉద్యోగాలు సాధించారు. ఇక మిగిలిన పోస్టులను తర్వాత డిఎస్సిలో భర్తీ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 19వ తేదీన అమరావతి సచివాలయం సమీపంలో భారీ సభ నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నారు. 30,000 మందికి పైగా పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అనంతరం ఈ నెల 22 నుంచి 29 వరకు కొత్త టీచర్లకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. దసరా సెలవుల అనంతరం బడులు తెరుచుకునే రోజున కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇక ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. నేడు డిఎస్సి ఎంపిక జాబితా విడుదల అంటూ ఈనాడు దినపత్రికకు సంబంధించిన సమాచారం చూడవచ్చు. మెగా డిఎస్సి తుది ఎంపిక జాబితాను సోమవారం విడుదల చేయనున్నట్టు డిఎస్సి కన్వీనర్ ఎంవి వెంకట కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. తుది ఎంపిక జాబితాను జిల్లా విద్యాశాఖాధికారి లేదా కలెక్టర్ కార్యాలయాలు లేదా మెగా డిఎస్సి అధికారిక వెబ్సైట్ లోను ఉంచనున్నారు. మెగా డిఎస్సిలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 20న ప్రకటన విడుదల చేశాం. 3,36,300 మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తులను సమర్పించారు. జూన్ 6 నుంచి జూలై 2 వరకు 2 విడతలుగా ఆన్లైన్ లో పరీక్షలు నిర్వహించాం. జూలై 5న ప్రాథమికకి విడుదల చేయగా ఆగస్టు 1న తుదికి ఇచ్చాం. టెట్ కు 20% వెయిటేజీ ఇచ్చాం. 7 విడతలుగా అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన పూర్తి చేశాం అని తెలిపారు. ఇక మరోపక్క దసరా సెలవుల తర్వాత విధుల్లోకి కొత్త ఉపాధ్యాయులు, నేడు తుది జాబితా విడుదల అంటూ కూడా మరి ఒంగోలు విద్యకు సంబంధించిన సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి ద్వారా ఎంపికైన కొత్త ఉపాధ్యాయులు దసరా సెలవుల అనంతరం విధుల్లో చేరనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం తాత్కాలిక షెడ్యూల్ ను డిఈఓలకు తెలియజేసింది. తుది ఎంపిక జాబితాను సోమవారం విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ నెల 22 నుంచి శిక్షణ. మొత్తం 629 పోస్టుల్లో 6ంటికి అర్హులు లేనందున పక్కన పెట్టారు. మిగతా వాటికి ఎంపిక జాబితా ప్రకటిస్తారు. నియామక పత్రాలను ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చేందుకు కొంతమంది ఉపాధ్యాయులను రీసోర్స్ పర్సన్లుగా ఎంపిక చేశారు. ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు కొత్త వారికి
వీరు శిక్షణ ఇవ్వనున్నారు. 1వ తేదీన కౌన్సిలింగ్ నిర్వహించి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న 3వ తేదీన విధుల్లో చేరేలా షెడ్యూల్ రూపొందించారు. ఖాళీల భర్తీ ఇలా: జిల్లాల్లో చేపట్టిన ఉద్యోగోన్నతులు బదిలీలు అనంతరం మారుమూల పాఠశాలల్లోని పోస్టులను ఎవరు కోరుకోకపోవడంతో చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. రిలీవింగ్ టీచర్లు రాక బదిలీ అయిన వారిలో కొందరు అదే స్థానాల్లో ఇప్పటికీ కొనసాగుతున్నారు. వీటిని కొత్త ఉపాధ్యాయులతో భర్తీ చేస్తారు. 623 మందికి అంత్య సంఖ్యలో ఖాళీలను కౌన్సిలింగ్ లో అందుబాటులో ఉంచుతారు. ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో 72, మున్సిపల్ స్కూల్స్ లో 23, నగర పాలక సంస్థల్లో 3 ఎస్జిటి పోస్టులు భర్తీ కానున్నాయి. మిగిలిన స్కూల్ అసిస్టెంట్లు వీరి రాకతో దాదాపుగా సిబ్బంది కొరత తీరనుంది. ఇక ఈ రోజు మెగా డిఎస్సికి సంబంధించిన ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది రాబోతోంది. మరి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ లో ఎంపికైనటువంటి వారికి ఈ నెల 19వ తేదీన మెగా సభ ద్వారా మెగా అపాయింట్మెంట్స్ అనేవి అందించబోతున్నారు. ఇక ఎవరైతే ఎంపిక అవుతారో వారికి ఈ నెల 22 నుంచి 30 తేదీ వరకు మరి దసరా సెలవుల్లో శిక్షణ ఉంటుంది అని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దాంతో పాటు ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. 1వ తేదీన కౌన్సిలింగ్ నిర్వహించి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న 3వ తేదీన విధుల్లో చేరేలా షెడ్యూల్ రూపొందించారు అని. కాబట్టి మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందుకున్న తర్వాత 1వ తేదీన కౌన్సిలింగ్ నిర్వహించి వారికి మరి ఏ పాఠశాల ఎవరికి అనేది అయితే కేటాయించే అవకాశాలు ఉన్నాయి. మరి వీరు పాఠశాలల్లో 3వ తేదీన విధుల్లో చేరాల్సి ఉంటుంది అంటూ కూడా ఇక్కడ ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇక్కడ మరో సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. డిఎస్సి అభ్యర్థుల్లో ఉత్కంఠ, తుది ఎంపిక జాబితాలు నేడు విడుదల, 19వ తేదీన నియామక పత్రాల పంపిణీ. మెగా డిఎస్సికి సంబంధించి పరీక్షలు పూర్తి చేసి ప్రాథమిక తుది కీల విడుదల, మెరిట్ జాబితాల పరిశీలన కూడా పూర్తి కావడంతో సోమవారం తుది ఎంపిక జాబితాలను డిఎస్సి అధికారిక వెబ్సైట్ లో విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థుల్లో ఆనందం, ఉత్సాహంతో పాటు ఉత్కంఠత కూడా నెలకొని ఉంది. జిల్లా వ్యాప్తంగా అన్ని మేనేజ్మెంట్లలో 673 పోస్టులు భర్తీకి సంబంధించిన నియామక ప్రక్రియలో ఇప్పటికే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ను వివిధ దశల్లో పూర్తి చేశారు. జూన్ 2 నుంచి నెల రోజుల పాటు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 31,221 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు, హాజరయ్యారు. మెరిట్ జాబితా విడుదల, ధృవపత్రాల పరిశీలన కూడా పూర్తవడంతో ఇక తుది ఎంపిక జాబితాను విడుదల చేసి ఎంపికైన వారికి నియామక పత్రాలను అందించడం కోసం విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నియామక ఉత్తర్వులకు సన్నాహాలు. విజయవాడలో ఈ నెల 19వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి అభ్యర్థితో పాటు మరొకరు హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. అభ్యర్థులంతా ఈ నెల 18వ తేదీ సాయంత్రం నుంచి 19వ తేదీ వరకు బస చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంపికైన అభ్యర్థులకు జిల్లాలో 10 రోజుల పాటు శిక్షణ అందించి పాఠశాలను కేటాయించనున్నారు. మరి మెగా డిఎస్సికి సంబంధించిన ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఈ రోజు 9:30 పైన మనకి వెబ్సైట్ లోకి అందుబాటులోకి రాబోతోంది. మరి వీటిలో ఎవరైతే ఎంపికైనటువంటి అభ్యర్థులు ఉన్నారో అటువంటి వారికి 19వ తేదీన నియామక పత్రాలు అందించబోతున్నారు. కాబట్టి ఎంపికయ్యేటటువంటి అభ్యర్థులంతా 18వ తేదీన విజయవాడకు వెళ్ళడానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఇక తర్వాత దసరా సెలవుల్లో మీకు ఎవరైతే ఎంపిక అవుతారో అటువంటి వారికి జిల్లా స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు ఉండబోతున్నాయి. ఇక మనం ఇప్పుడే చూసిన సమాచారం ప్రకారం అయితే అక్టోబర్ 1వ తేదీన కౌన్సిలింగ్ అనేది నిర్వహించి అక్టోబర్ 3వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభమవుతాయి. ఆ రోజున మరి వీరు పాఠశాలల్లో చేరే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఇప్పుడున్న ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. Thank you for watching this video.